అధ్యక్షుడు నిజానికి ప్రపంచానికి పెద్దన లాంటి పదవి అది. ప్రపంచ స్థితిగతులను మార్చే పవర్ ఆ కుర్చీకి ఉంటుంది. మరి అలాంటి కుర్చీ కోసం ఇప్పుడు ఇద్దరు ఉద్దండ పిండాలు పోటీ పడుతూ ఉన్నాయి. ముందు చూస్తే నుయ్యి, వెనుక చూస్తే గొయ్యి అన్నట్టుగా ఉంది పరిస్థితి. ఒకరిపై ఉన్న అయిష్టంతో మరొకరిని సపోర్ట్ చేసే పరిస్థితి కూడా లేదు. దీంతో ఇప్పుడు యుఎస్ పాలిటిక్స్ లో ఏం జరుగుతుందో అస్సలు అర్థం కాని పరిస్థితి. ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ వయసు 81 సంవత్సరాలు. డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి. దారుణమైన విషయం ఏంటంటే ఇప్పుడు మళ్ళీ అధికార కుర్చీ ఎక్కి కూర్చొని ప్రపంచాన్ని శాసించాలని ఉవ్విళ్ళూరుతున్నాడు. అమెరికాలో మంచి సంప్రదాయం ఉంది. అధ్యక్ష స్థానానికి పోటీ పడే అభ్యర్థులు వివిధ అంశాలపై బహిరంగంగానే డిబేట్లో డిస్కస్ చేస్తారు. ఈసారి కూడా అదే జరిగింది. ఈ డిబేట్లో అత్యంత దారుణంగా ఫెయిల్ అయ్యారు అధ్యక్షుడు బైడెన్. ట్రంప్తో డిబేట్ సమయంలో బైడెన్ మాటలు తడబడ్డాయి. ఆలోచనలు ఎక్కడో ఉన్నాయి, మాటలు మరోలా ఉన్నాయి. మధ్యలో మర్చిపోతూ ఉన్నారు, నిద్రపోతూ ఉన్నారు. మొత్తం 18 నిమిషాల 26 సెకండ్ల పాటు మాట్లాడారు బైడెన్. కానీ ఓవరాల్ గా ట్రంప్ ముందు తేలిపోయారు బైడెన్. ఇప్పుడే కాదు, బైడెన్ పై మొదటి నుంచి అనేక విమర్శలు ఉన్నాయి. నడుస్తూ పడిపోవడం, చేసిన పనులనే మళ్లీ చేయడం, ఎవరూ లేని వైపు తిరిగి అభివాదం చేయడం, ఇలా అనేక ఘటనలు జరిగాయి. నిజానికి ఆయన అడ్మినిస్ట్రేషన్ పై అంత వ్యతిరేకత లేదు. కానీ వయసును దృష్టిలో ఉంచుకుని అయినా తాను పోటీ నుంచి తప్పుకుంటే బెటర్ అనే డిమాండ్లు వచ్చాయి. కానీ వీటన్నిటినీ బైడెన్ అస్సలు పట్టించుకోకుండా తానే మళ్లీ పోటీకి దిగుతారని మంకు పట్టుపట్టారు. బైడెన్ కు అధ్యక్ష రేసులో స్థానం వద్దని డిమాండ్ చేసిన వారికి ఈ డిబేట్ ఓ గోల్డెన్ ఛాన్స్ నిచ్చింది. ఇప్పుడు డెమోక్రటిక్ పార్టీ తమ అభ్యర్థిని మార్చాలి అన్న డిమాండ్ పెరిగింది. సొంత పార్టీలో కూడా ఆయనకు వ్యతిరేకంగా గొంతులు ఇవ్వడం ప్రారంభమైంది. ఆయన అమెరికాకు మేలు చేయాలనుకుంటే వెంటనే పోటీ నుంచి తప్పుకోవాలంటున్నారు ఆ పార్టీ నేతలు. కానీ అటు బైడెన్ కానీ ఇటు డెమోక్రటిక్ పార్టీ పెద్దలు కానీ ససేమిరా అంటున్నారు. ఇది చాలదన్నట్టు బైడెన్ మరో మహత్తర కార్యక్రమం నిర్వహించారు. ట్రంప్ తో డిబేట్ లో జరిగిన డ్యామేజ్ ను కవర్ చేసుకునేందుకు నార్త్ కాలిఫోర్నియాలో ఎన్నికల సభ నిర్వహించారు. అందరూ చాలా గట్టిగా మాట్లాడారు అనుకునే లోపే మాట్లాడుతూ ఫ్లోలో నేను ఇదివరకులా నడవలేను, సాఫీగా మాట్లాడలేను, గతంలో లాగా చర్చల్లో పాల్గొనలేనని కుండబద్దలు కొట్టేశారు. దీంతో డ్యామేజ్ కంట్రోల్ అవ్వడం అటుంచితే డెమోక్రటిక్ పార్టీకి మరింత డ్యామేజ్ జరిగింది. బైడెన్ కు డిమెన్షియా ఉందని, ఆయన మెదడు పనితీరు దెబ్బతిందని, అందుకే ఆయన స్థానాన్ని కమలా హ్యారిస్ కి ఇవ్వాలని ఆ పార్టీలో ఉన్నవారి నుంచి వినిపిస్తున్న డిమాండ్లు. నిజానికి అధ్యక్ష ఎన్నికల్లో అభ్యర్థిని అధికారికంగా కన్ఫర్మ్ చేసేందుకు డెమోక్రటిక్ పార్టీ ప్రతినిధులు చికాగోలో భేటీ కానున్నారు. ఆగస్టు 19, 22 మధ్య ఈ భేటీ ఉంటుంది. అధ్యక్ష అభ్యర్థిత్వాన్ని దక్కించుకోవాలి అంటే 1975 మంది మద్దతు అవసరం. కానీ బైడెన్ ఏకంగా 3894 మంది మద్దతు ఉంది. అయితే ఈ లెక్క మారుతుందా లేదా అనేది చూడాలి. బైడెన్ పంచాయతీ ఇలా ఉంటే ట్రంప్ది మరో లెక్క. రిపబ్లిక్ పార్టీ అభ్యర్థి అయిన డొనాల్డ్ ట్రంప్ వయసు 78 సంవత్సరాలు. ఈయన డిబేట్లో 23 నిమిషాలు మాట్లాడారు. చాలా విషయాల్లో బైడెన్ ను తన మాటలతో ఇరుకుని పెట్టారు ట్రంప్. నిజానికి ఓకల్ ఫర్ లోకల్ అనే స్టైల్లో ఉంటుంది ట్రంప్ విధానాలు. అమెరికన్ ఫస్ట్ అనేది ఆయన పాలసీ. అయితే ఆయన హయాంలో కొన్ని వివాదాస్పద నిర్ణయాలు తీసుకున్నారు. అక్రమ వలసలపై ఉక్కుపాదం మోపారు. రష్యా ఉక్రెయిన్ వార్పై ట్రంప్ బైడెన్ భిన్నాభిప్రాయాలు చెప్పగా హమాస్ ఇజ్రాయెల్ యుద్ధం విషయంలో మాత్రం ఇద్దరు నేతలు ఇజ్రాయెల్కే సపోర్ట్ చేశారు. అయితే ఈ డిబేట్ తర్వాత బైడెన్ కు రేటింగ్ తగ్గిపోయింది. కాగా సెప్టెంబర్ 27న ట్రంప్ బైడెన్ మధ్య మరో డిబేట్ జరగనుంది. మరి అప్పుడు ఇంకెన్ని చిత్రాలు చూడాల్సి వస్తుందో చూడాలి. కానీ ఈలోపు చాలా విషయాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. ఒకటి, బైడెన్ అభ్యర్థిగా ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఒకవేళ ఉంటే మాత్రం అది ఖచ్చితంగా ట్రంప్ కు అనుకూలమైన విషయమనే చెప్పాలి. ఇక రెండోది, జూలై 11న పోర్న్ స్టార్ స్టార్మీ డానియల్ కేసులో కోర్టు ట్రంప్ కు శిక్ష ఖరారు చేయనుంది. కోర్టు ఎలాంటి శిక్ష వేస్తుంది అనే దానిపై ఆయన భవితవ్యం ఆధారపడి ఉంది. కాబట్టి అధికార విపక్షాల అభ్యర్థులపై ఇప్పుడే ఎలాంటి క్లారిటీ అయితే లేదు. వారు రానున్న పరిణామాల దృష్ట్యా అధ్యక్ష రేసులో ఉండొచ్చు లేదా ఉండకపోవచ్చు. దీంతో అమెరికా అధ్యక్ష ఎన్నికలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.